యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి వ్యూవర్స్, ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుని కృపలో దయలో లెంట్లోని 30 ఉపవాస దినములు, శ్రమల కాల ధ్యాన సమయములు విజయవంతంగా జరుపుకొని నేటికి లెంట్లోని 31వ శ్రమల కాల ధ్యాన సమయంలో మనం ప్రవేశపెట్టబడి ఉన్నాం. దీని నిమిత్తం మనకు కలిగింది ఆశీర్వాదమే. మన కొరకు సిద్ధపరచబడింది దేవుని యొక్క ప్రేమ. మరి లోకంలో ఉన్నంత వరకు వారి ప్రేమ కోసం, వీరి ప్రేమ కోసం తపిస్తూ ఉంటాము. అది దొరకకపోతే తీవ్రమైన నిరుత్సాహానికి నిరాశకు గురవుతూ ఉంటాము. మరి ఇదంతా కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా లోకం ఉండగా ఈరోజు దైవ వర్తమానం మనకి ఏం తెలియచేయాలి అనుకుంటుందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఉన్నటువంటి వాక్య సందర్భాన్ని. అంటే నేటి దినం కొరకు దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తన గురించి మనందరికీ ఒక అవగాహన కలిగించడానికి, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, మన సహవాసం ఎలాంటిది, మన సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి అన్న వాటి విషయంలో ఓ సరైన అవగాహన కలిగి ఉండడానికి మరి దేవుడు మనకి సహాయం చేయడం కోసం మనకి ఇవ్వదలుచుకున్నటువంటి పాఠం అనేది మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాల నుండి గ్రహించడం జరిగింది. మరి వాక్య సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఒక విలువైన విషయం అనేది అర్థమవుతుంది. లోకం వర్సెస్ దేవుడు. అంటే ప్రకృతి వర్సెస్ దేవుడు. అంటే ఈ వాక్య సందర్భాన్ని బట్టి ప్రకృతి ఎప్పుడూ కూడా దేవునికి ప్రతికూలంగా పనిచేయడానికి యత్నం చేస్తూ ఉంటుంది. అంటే తమ వైపు లాక్కోవడానికి అహోరాత్రులు కూడా ఎలా అయినా సరే ఆకర్షించడానికి, తమ యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి మరి ప్రకృతి సంబంధం అనేవారు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి లోకం, ప్రకృతి ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం, ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ లిఖింపబడినటువంటి వాక్య సందర్భంలో లోక సంబంధులు లోక స్నేహాన్ని కోరుతారు. అంటే లోక సంబంధులైన వారినే లోకము స్నేహిస్తారు తప్ప
మరి దేవుని సంబంధులైన వారిని ఏ విధంగా కూడా ఆకర్షించలేదు. తమ వైపు త్రిప్పుకోవడం అనేది అసాధ్యం. లోకం ఎప్పుడు కూడా తన వారిని స్నేహిస్తా తప్ప దేవుని సంబంధాన్ని ఏమాత్రం కూడా నాశనం చేయలేదు. మరి ఆ విధంగా లోకం వెంబడి వెళ్ళకుండా ఉండడం మూలాన ఆ లోకం ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అంటూ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ తన యొక్క మాయోపాయాన్ని ఎప్పటికప్పుడు బయలుపరచడానికి, దృష్టి వాటిపై ఉండడానికి, ఆ విధంగా ఉండాల్సిన ఏకాగ్రత మరి తప్పిపోవడానికి నిరంతరం కూడా ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయం, ఏదో ఒక సందేహం కలుగు చేస్తూ, ఏదో ఒక సమస్యని సృష్టిస్తూ తన వైపు తిప్పుకుంటూ మరి సమయాన్ని అంతటినీ కూడా కాలయాపనగా మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా అటువంటి లోకం తన వారిని స్నేహించుకుంటుంది. అంటే ఆ లోకాన్ని ప్రేమించేటువంటి వారిని స్నేహించడానికి చూస్తూ ఉంటుంది. మరి ఎవరు దేనికి చెందినవారో చెప్పాలి అంటే వారి యొక్క ఇష్టాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆసక్తులు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు కొన్ని సమూహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమూహాలన్నీ కూడా లోకానికి చెందినవే. ఉదాహరణకి మరి పెట్ లవర్స్ అందరూ కూడా ఒక గ్రూప్. అంటే పెంపుడు కుక్కల్ని, పెంపుడు జంతువుల్ని విపరీతంగా ప్రేమించేవారు అందరూ కూడా ఒక సమూహానికి చెందినవారు. అదేవిధంగా ఫుడ్ని ప్రేమించేవారందరూ కూడా ఫుడ్ లవర్స్. అంటే ఎప్పుడు కడుపుకే చూసుకునే వాళ్ళందరూ కూడా తిండి బోతులు అనేటువంటి ఒక సమూహానికి చెందినవారు. వారు ఏంటంటే తిండికి సంబంధించిన వారు. ఆ విధంగా మరి ప్రకృతి సంబంధులు అనేవారు ఉంటారు. అంటే అవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. ప్రాణాలు తీస్తూ అంటే మర్డర్లు చేస్తూ ఒకటయ్యేవారందరూ కూడా మర్డరర్స్. దొంగతనం చేసేవారందరూ కూడా దొంగలు. ఇదొక సమూహం. అంటే వారి యొక్క ఇష్టానికి సంబంధించి, వారి యొక్క ఆలోచనకు సంబంధించి, వారి యొక్క సౌలభ్యానికి సంబంధించి ఏర్పడే సమూహాలన్నీ కూడా మరి ప్రకృతికి సంబంధించినవే. అలాంటివి ఎన్నో మరి ప్రకృతిలో ఉంటాయి. మరి ఇంకా ఇటువంటి లోకం కిందికి ఏవొస్తాయో ఇంకాస్త సున్నితంగా పరిశీలన చేయవలసిందే. ఆఖరికి మన కుటుంబ సభ్యులు కూడా లోక సంబంధులుగానే ఉంటారు. అంటే వారు కూడా లోకానికి చెందినవారే. మన స్నేహితులు లోకానికి చెందినవారే, బంధువులు లోకానికి చెందినవారే. సమస్త భూప్రపంచం అంతా కూడా లోకానికి సంబంధించిందే. లోకమంతా ఉన్నది ఇదే. ఎలా చెప్పచ్చు అంటే మరి ఒక బెనిఫిట్, ఒక ప్రాఫిట్ ఉంటేనే వాళ్ళకి మనం నచ్చుతాం. వారి మూలన ఎటువంటి బెనిఫిట్ కానీ ప్రాఫిట్ కానీ లేనప్పుడు వారు ఏమాత్రం కూడా నచ్చరు. అంటే నువ్వు జ్ఞానం ఇస్తే నచ్చుతావు. నీ ద్వారా ఎటువంటి జ్ఞానము సంపాదించుకోలేనప్పుడు నువ్వు చాలా అసహింపబడతావు. నీ ద్వారా డబ్బు అనేది సంపాదించుకోగలిగితే, నీ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం దొరికితే నువ్వు వేరే వ్యక్తి చేత ప్రేమించబడతావు.
వేరే వ్యక్తి చేత పొగడబడతావు. నువ్వు సహాయం చేస్తే వేరే ఒకరికి నచ్చుతుంది. నువ్వు సహాయం చేస్తేనే వారికి నచ్చుతుంది. నీ ద్వారా విధమైనటువంటి లాభం ఉంది కాబట్టి. నువ్వు సహాయం చేయకపోతే నీవెవరో వారెవరో. ఈ విధంగా లోకము తన వారిని స్నేహించుకుంటూ తన కోసం కొన్ని సమూహాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. నువ్వు వారికి అధికారాన్ని కట్టబెడితే వారికి నచ్చుతావు, వారికి ఇష్టమవుతావు. నీ మూలన ఎటువంటి అధికారం ఇవ్వలేకపోతే, అంటే నీ ద్వారా వారు ఎటువంటి అధికారాన్ని సంపాదించుకోలేకపోతే, నీ మీద పెత్తనం చేసేటువంటి అవకాశం ఎవరికి లేకపోతే, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి, యు ఆర్ వేస్ట్ ఫెలో అంటూ ఎప్పుడు కూడా తిరస్కరిస్తూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి స్నేహం అనేది ఇలాంటిది కాదు. మన యేసుక్రీస్తుకి సంబంధించిన వాళ్ళమైతే లోకం ఎప్పుడు కూడా ఇదే విధంగా కుటుంబం రూపంలో, బంధువుల రూపంలో, స్నేహితుల రూపంలో, మరి ఇరుగు పొరుగు వారి రూపంలో, అధికారుల రూపంలో, నాయకుల రూపంలో ఎక్కడున్నా సరే ప్రపంచవ్యాప్తం కూడా మరి మనల్ని ఈ విధంగా ద్వేషించే వారే ఉంటారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని రక్షించాలి అని అనుకున్నాడు కాబట్టి. మరి ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మాత్రమే పూర్ణంగా పాపం నుండి విడిపింపబడిన వారు. అంటే మన కష్టం కారణం కాలేదు, మన జ్ఞానం కారణం కాలేదు, మన సంపద కారణం కాలేదు రక్షణ రావడానికి. మనం శ్రమ అనుభవించి సంపాదించుకోలేదు రక్షణ. చాలా ఉచితంగా ఆయనే మనందరి కోసం ధర్మశాస్త్రం యావత్తు కూడా నెరవేర్చి, ఎవరూ అలాంటి కౌగుదెబ్బలు తినలేకుండా, ఎవరూ అలాంటి శ్రమలు అవమానాలు మరొకసారి పొందనేరకుండా, ఎవరూ కూడా అటువంటి సిలువలో బలి అర్పించుకునేటువంటి అవసరమే లేకుండా ఆయన ఒక్కసారే ఆ పని చేసి చూపించారు. అంటే ఆ పని ఈ లోకంలో ఏ నరమాత్రుడు కూడా, అంటే ఏ నరమానవుడు కూడా ఇంకా చేయనవసరం లేదు. అంటే ఆయనలాగా ఆ విధంగా చేయనవసరం లేకుండానే ఆయన ద్వారా మాత్రమే రక్షణ అనేది మనకి దొరికింది. మరి ఆ విధంగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకా ఏ ఇతర మనిషి అయినా సరే మనల్ని వాస్తవంగా ద్వేషిస్తారు. మీరు నా బిడ్డలు కాబట్టి, మీరు నా స్నేహితులు కాబట్టి, మీరు నా బంధువులు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ మేలు చేస్తున్నాను, ఈ సహాయం చేస్తున్నాను అని చెప్పుకున్నా, అలా చేసినా సరే వారిలో లోపల ఉన్నది వాస్తవానికి ద్వేషమే. వారితో నిజంగా మనకి స్నేహం అనేది లేదు. ఎందుకంటే మన స్నేహం అనేది ఎల్లప్పుడూ కూడా శాశ్వత కాలం మనతో పాటు నివసించేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారితో మాత్రమే ఉంది. ఆ విధంగా మనము మరి యేసుక్రీస్తుకి సంబంధించిన వారముగా, యేసుక్రీస్తుతో మాత్రమే స్నేహం కలిగిన వారముగా ఈ లోకం నుంచి వేరుపరచబడి ఉన్నాము. ఆ విధంగా లోకం నుంచి వేరుపరచబడినటువంటి మనము ఎప్పుడూ కూడా లోకం చేత ప్రేమించబడడం అన్నది వాస్తవం. ఎందుకు అంటే అది అశాశ్వతం. పరలోకమే నిజజీవం పొందుకోవడానికి శాశ్వతంగా మనకు ఉండేటువంటి అసలైన నివాసం. మరి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఈ లోకం ద్వారా ప్రేమించబడాలని ఆశించకుండా యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రేమిస్తూ, మరి మనందరి కోసం చనిపోయినటువంటి ఆ యేసుక్రీస్తుని బట్టి జీవిస్తూ, ఆ యేసుక్రీస్తు కోసమే, ఆయన సువార్త ప్రకటన కోసమే, ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వారముగా తగిన సాక్ష్యం కలిగి ఉంటూ, తద్వారా ఆ నామాన్నే ప్రకటన చేస్తూ, ఆయన సంబంధులుగా, ఆయన ఇష్టలుగా మరి పరలోకాన్ని సంపాదించుకోవడానికి మనము జీవించాలి అన్నది ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవడానికి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు
మనం అందరం కూడా లోకం నుంచి వేరుపరచబడి ఉన్నామన్నటువంటి సత్యాన్ని బట్టబయలు చేయడం జరిగింది. మరి ఈ సత్యం ఆధారంగా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువునే ఆరాధిస్తూ ఆయనే ప్రభు అని గుర్తిస్తూ మరి ఈ లోక సంబంధం కాదని తెలివి కలిగి జ్ఞానం కలిగి వెలుగుతో దేవుణ్ణి వెంబడిస్తూ దేవునిలో సిద్ధపరిచినటువంటి విలువైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడానికి నిరంతరము తమ హృదయాన్ని మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకుంటూ దేవుని నామాన్ని మహింపరచగలరని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటూ ఇంతటితో ఈ ఆత్మీయ సందేశాన్ని ముగిస్తున్నాను. మరి వాక్య సందేశం రాసిన వారు తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇవాంజలిస్ట్ బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. మరలా మరొక ఆత్మీయ సందేశంతో రేపటి దినాన ఇటు రీతిగా ఆత్మీయంగా కలుద్దాం. అప్పటి వరకు దేవుని నామానికి నిత్య స్తోత్రం కలుగుగాక. ఆమేన్.